సకల విద్యలు నేర్చుకోవడం. అన్ని రకాలని ఎన్ని నేర్చుకోవాలో అన్ని నేర్చుకో. ఆమేన్. బైబిల్ చదవటం రాదు పాస్టర్ గారు, గత 10 సంవత్సరాల నుంచి అదే మాట చెప్తున్నావు, కానీ ఏ రోజైనా ట్రై చేసావా? ఏమని ఎప్పుడైనా కానీ అక్షరాలు నేర్చుకోవడానికి ట్రై చేసావా? ఇప్పుడు ఈ వయసులో ఎందుకండి? చదవటం రాదా? నేర్చుకో. ఇక్కడ మోషే సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును. చాలా మంది ఏంటంటే మాటలు చెప్తారండి, మాటలు అంతే. చేతల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ దగ్గర చేతలే ఉండవండి. ఏమండి, మాటలు చాలా మంది బాగా చెప్తారు, కానీ చేతలు ఉండవు. కొంతమంది చేతలే వాళ్ళకి తెలుసు, కానీ మాటలు రావు. కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలా రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. మాటల్లో మనము ప్రావీణ్యత సంపాదించాలి. కార్యములలో ఫలాని కార్యం మనం చేయాలి అని అంటే ఆ కార్యములో మనం ఏ విధంగా ఉండాలంటే, ఈ మనిషికి చెప్తే ఈ పని పర్ఫెక్ట్గా అవుతుందండి అన్నట్టుగా ఉండాలి. మనం ఏం చేయాలి? మాటల్లో కార్యములలో. ఆమేన్. సకల విద్య ప్రావీణ్యుడిగా మోషే మనకు కనబడుతున్నాడు. మన జీవితంలో కూడా ఏం అభ్యసించాలి? వాక్యాన్ని అభ్యసించాలి. ప్రార్థన చేయుట అభ్యాసం చేయాలి. అందుకనే యేసు ప్రభు వారు రోజు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటే శిష్యులు వచ్చి ఏమన్నారంటే, అయ్యా యేసయ్యా, యేసయ్యా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, మాకు ఆ ప్రార్థన కొంచెం నేర్పించవా అని అడిగారు. అడిగినప్పుడు యేసయ్య మీరు ఇలాగూ ప్రార్థన చేయండి అని వారికి నేర్పించాడు. అంటే ప్రార్థన చేయటం రానటువంటి వాళ్ళకి యేసయ్య ఏం చేశాడు? మీరు ఇలాగూ ప్రార్థన చేయండి అని ప్రార్థన నేర్పించాడు. ఇక మూడవది, అభ్యాసం చేస్తూనే ఉండాలి. ఏమండి, అభ్యాసం చేస్తూ ఉండవలసినవి. అంటే అభ్యాసం చేస్తూనే ఉండాలి, అంటే ఆపకూడదు. ఇంకా ఏమండి, ఏదైనా ఆప్ చేసామనుకోండి ఏమైపోతుంది? అభ్యాసం అది చేయకపోతే ఏమైపోతుంది అంటే ఆ వచ్చిన విద్య కాస్త పోతుంది. అపోస్తలుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం, ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను, దేవుని ఎడల మనుషుల ఎడల ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. మనస్సాక్షి అనగా కాన్షియన్స్. దట్ ఈస్ ద ఇన్నర్ వాయిస్ విచ్ టెల్స్ us to do this thing or not to do that. అంటే ఇది చేయండి, అది చేయొద్దు, ఇది చూడండి, ఇది చూడొద్దు అని మన లోపల నుండి ఒక ఆత్మ మనకు చెబుతూ ఉంటుంది. అంటే కొన్నిసార్లు దేవుని ఆలయానికి వెళ్ళు అని మన ఆత్మ లోపల ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇన్ని పనులు పెట్టుకుని నేను ఎక్కడికి వెళ్తాను, వెళ్ళలేను కదా అని మనం ఏం చేస్తామంటే మన మనస్సాక్షిని మనం చంపుకొని అక్కడ మనం ఉండిపోతూ ఉంటాం. అలాగే వేరే వాళ్ళని మనం తప్పుగా ఏదైనా మాట్లాడినప్పుడు మన మనస్సాక్షి ఏం చేస్తుందంటే లోపల నుంచి గద్దిస్తుంది అనమాట. ఎంత తప్పు మాట్లాడావు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏమనలేదు కదా, అలాగే ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది నీకు, వెళ్ళి సారీ చెప్పు అని లోపల మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది. అంతరాత్మ ఏమంటదంటే, నో 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 నో, ఇంత పెద్ద వ్యక్తివి నువ్వు వెళ్ళి సారీ అంటావా, వద్దు చెప్పు, వద్దు చెప్పు, వద్దు. ఈ పోరాటం లోపల జరుగుతూ ఉంటుంది. ఇవ్వద్దు, ఇవ్వద్దు, ఇస్తే ఎట్లా, ఇవ్వు. లోపల ఒకటే ఒత్తిడి, ఇవ్వు, దేవుని కొరకు నీవు ఇవ్వాలి, నీ డబ్బు దేవుని కొరకు ఉపయోగించాలి అని చెప్పేసి లోపల మనస్సాక్షి నీకేం ఇస్తుంది అంటే ప్రేరేపణ ఇస్తూ ఉంటుంది. నో 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 నో, వద్దు వద్దు వద్దు. ఏంటంటే మనం ఇస్తే మన కష్టం వస్తుంది కదా అని చెప్పేసి అని మనస్సాక్షి చెప్తుంది. అంటే మనస్సాక్షి లోపల చెప్తూ ఉన్నటువంటి మాట, దేవుని బిడ్డలారా, మన మనస్సాక్షి దేవుని ఎదుట ఏ విధంగా ఉండాలి? నిర్దోషమైనదిగా ఉండాలి. మనుషుల ఎదుట ఏ విధంగా ఉండాలి? నిర్దోషమైనదిగా ఉండాలి. దేవుని ఎదుటను మనుషుల ఎదుటను మన మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలి. హెబ్రీ పత్రిక 9:14 నేను చదువుతున్నాను, వినండి. నిత్యులకు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. యేసు రక్తం మన మనస్సాక్షిని ఏం చేస్తుందంటే ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. మన సాక్షి చెప్పినట్టుగా మనం నడుచుకోకపోతే, మన సాక్షికి ఉన్న కల్మషాన్ని మనం కడుక్కోకపోతే, మన సాక్షికి ఉన్నటువంటి
ఆ యొక్క మరి దుష్టత్వం, అలాగే తిరుగుబాటు స్వభావం, ఆ మనస్సాక్షిని మనం కడుక్కోకపోతే ఏమవుతుందంటే మనం మలినమవుతూ ఉంటాం. కాబట్టి అందుకనే ప్రతిరోజు కూడా మన మనస్సాక్షిని మనం యేసు రక్తంతో శుద్ధి చేసుకోవాలి. దేవుని ఎదుట నేను సరిగా ఉండాలి, మనుషుల ఎదుట నేను సరిగా ఉండాలి, దేవుని ఎదుట నేను సరిగా ఉండాలి. నేను సరిగా ఉన్నానా లేదా, నేను ఏ విధంగా ఉన్నాను అనేటువంటి విషయం నాకు తెలియాలంటే దేవుని వాక్యం దగ్గరికి రావాలి. దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు సరిగా ఉన్నావో లేదో అనేటువంటి విషయం నీకు అర్థమవుతుంది. 4వ మాట ఏంటంటే అభ్యాసము వలన ఆశీర్వాదం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం, మరియు ప్రస్తుతమందు సమస్తమైన శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరమైనదిగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము గల వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. దేవుని బిడ్డలమైనటువంటి మనము ప్రస్తుతం ఈ లోకంలో మనస్సాక్షి నిర్దోషంగా ఉండాలి, క్రమంగా బ్రతకాలి, చెడు వాటిని అభ్యాసం చేయకూడదు, మంచి వాటిని అభ్యాసం చేయాలి అని చెప్తూ ఉన్నటువంటి సమయంలో ఈ శిక్ష అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అని అంటే దుఃఖకరంగా కనబడుద్ది. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరమైనదిగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము గలవానికి, కొంచెం కష్టంగా ఉంది అంటే దాన్ని అభ్యాసం చేయడం మానేస్తాం, కొంచెం ఇబ్బందికరంగా ఉందంటే ఆ ప్రార్థనకి వెళ్ళటం మానేస్తాం, కొంచెం బాధకరంగా ఉంది అని అంటే ఆ ప్రార్థన మనకు వద్దులే, ఆ క్రమం మనకు అక్కర్లేదు అని కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని తృణీకరిస్తారు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడును. చిన్నోడిని కూర్చోబెట్టుకుని ఏమండి మన కుమారుడినో కుమార్తెను కూర్చోబెట్టుకుని హోంవర్క్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఎక్కడ లేని కోపం మమ్మీ మీద వస్తూ ఉంటుంది, డాడీ మీద వస్తూ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు ఆడుకోవాలని, వాళ్ళు అటు ఇటు తిరగాలని వాళ్ళ ఆశ. కానీ కూర్చోబెట్టి రాయిస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? దుఃఖకరంగానే కనబడుతుంది. కానీ అది ఏ విధంగా ఉంటుంది? సంతోషకరంగా కనబడదు, దుఃఖకరంగానే కనబడుతుంది. కానీ దాని యందు అభ్యాసము గల వారికి, అది కష్టమైనా సరే ప్రార్థన చేస్తే, అది కష్టమైనా సరే ఉపవాసం ఉండే, అది కష్టమైనా సరే దేవుని సన్నిధికి వస్తే, అది కష్టమైనా సరే దేవుని సన్నిధిలో కనబడితే, కష్టమైనా సరే ఇష్టంగా దేవుని సన్నిధిలో మనం పని చేయడం ప్రారంభిస్తే అట్టి అభ్యాసము గల వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. గలతీ 5:22, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. అంటే ఈ విధంగా అభ్యాసం చేసే వారికి ఆత్మ ఫలాన్ని ఫలించేటటువంటి కృప దొరుకుతుంది. అదే దేవుడిచ్చే ఆశీర్వాదం. అలాంటి ఆశీర్వాదములు ఏముందంటే ప్రేమ, సంతోషము, మూడవది సమాధానం. ఈ సమాధానము అనేది ఎలా వస్తుందంటే ఇది ఊరికనే కూర్చుంటే వచ్చేది కాదు, ఇది అభ్యాసం చేస్తే వచ్చేది. ఊరికనే కూర్చుంటే వచ్చేది కాదు, ఇది అభ్యాసం చేయాలి. దేవుడు మనకు సమాధానాన్ని ఇచ్చాడు, బాగానే ఉంది. ఆ సమాధానాన్ని మనము కలిగినటువంటి వారమై మన జీవితంలో మనం ఉండాలి అని అంటే మనం ఏం చేయాలంటే దాని యందు అభ్యాసము చేయాలి. అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును. ఇది ఏ ఫలం అంటే సమాధానకరమైన ఫలం. సమాధానకరమైనటువంటి ఫలం అనేది ఆశీర్వాదం. అట్టి ఆశీర్వాదాన్ని పొందేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఈరోజు మన ధ్యానంలో మొదటిది అభ్యసింపకూడనివి. మనం ఏం అభ్యసింపకూడదు మనం నేర్చుకున్నాం. ఏం అభ్యసింపకూడదు అనంటే అన్యుల ఆచారములను అభ్యసించకూడదు, అబద్ధములను అభ్యసింపకూడదు, ఆ తర్వాత వ్యభిచార క్రియలను అభ్యసింపకూడదు, మాంత్రిక విద్యను అభ్యసింపకూడదు, అలాగే అందరి వాటి యందు అభ్యాసం చేసుకోకూడదు. అలా చేస్తే మనము మరణానికి పాత్రులమవుతామని వాక్యం ద్వారా దేవుడు సెలవిచ్చాడు. రెండవది అభ్యసింపవలసినవి వాక్యాన్ని అభ్యసించాలి, ఆ తరువాత సకల విద్యలను అభ్యసించాలి, ఆ తరువాత దేవుని బిడ్డలారా ప్రార్థన చేయుటను అభ్యసించాలి. ఇక మూడవది అభ్యాసం చేస్తూనే ఉండాలి. దేని విషయంలో అనంటే మన మనస్సాక్షి దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నిర్దోషమైనదిగా ఉండినట్లు మనం అభ్యాసం చేసుకుని ఎప్పటికప్పుడే మన మనస్సాక్షి కల్మషం అంటకూడదంటే మనం ఏం చేయాలంటే ప్రభువా నన్ను క్షమించునైనా, నా పాపాలు క్షమించునైనా, నా దోషములు మన్నించునైనా, నీ రక్తంతో నన్ను కడుగునైనా అని మనం అభ్యాసం చేస్తూ ఉన్నట్లయితే, నాలుగవదిగా అభ్యాసం వలన
ఆశీర్వాదం వచ్చును. ఆ ఆశీర్వాదమే నీతి అను సమాధానకరమైన ఫలము మనకు దొరుకుతుంది. సమాధానంతో, సంతోషంతో ఈ లోకంలో జీవించే కృప దేవుడు మనకిస్తాడు. అట్టి సమాధానాన్ని మనమందరం కూడా మన జీవితంలో, మన కుటుంబాల్లో పొందుతూ దేవుని కొరకు నమ్మకమైన పాత్రలుగా జీవించుదుము గాక. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మా ప్రభువా, నీ బిడ్డలమైనటువంటి మేము ప్రభు నీ పాద సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలందరినీ కూడా మీ నామములో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దేవానికి స్తోత్రం. ఎక్కడెక్కడ ప్రజలు నాయనా ఏ విధమైన వ్యర్థమైన అభ్యాసములతో ఉన్నారో వారి జీవితాలు మార్చబడడానికి సహాయం చేయి. యేసు నామములో నీ బిడ్డలు తాకండి. నీ బిడ్డల మీద నీ అభిషేకం వచ్చునుగాక. యేసు నామములో ప్రతి బిడ్డను ఆవరించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.